మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సరే, ఇప్పుడు షుగరు సంకేతాల్లో ఈ కాళ్ళకు వాపులు కూడా ఒకటి చెప్తారు, అది కరెక్టేనండి? అది షుగర్ వల్ల వాపులు రావడం కాదు కానీ షుగర్ వల్ల హార్ట్ డిసీజెస్ కానీ కిడ్నీ డిసీజెస్ కానీ బీపీ పెరగడం వల్ల కాలు వాపులు వచ్చే అవకాశం. డైరెక్ట్గా షుగర్ వల్ల కాలు వాపులు రావు, కాకపోతే పుండ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. షుగర్ కంట్రోల్ చేస్తే గ్యాంగ్రీన్, అల్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మన సిమ్టమ్స్ ఏంటి సార్? షుగర్ బేసిక్గా సిమ్టమ్స్ కాలు తిమ్మిళ్ళు, నీరసం, సడన్గా వెయిట్ తగ్గిపోవటం, యూరిన్ ఎక్కువ వెళ్ళటం, తొందరగా అలసిపోవటం, హెయిర్ లాస్, ఇవన్నీ కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావటం, ఇవన్నీ షుగర్ సిమ్టమ్స్గా తీసుకోవచ్చు. షుగర్ రాకుండా ఉండాలంటే మీరు ఇచ్చే బెస్ట్ డైట్ ఏంటి సార్? డైట్ ప్లాన్ మీరు ప్రస్తుతం తీసుకునే కార్బోహైడ్రేట్స్ సగం తగ్గించండి. షుగర్ తినొద్దు, సాల్ట్ తగ్గించండి. నూనె మనిషికి 1/2 kg నెలకి. ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి 1/2 kg. కుదిరితే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడండి. వెయిట్ అప్రోప్రియేట్గా మేనేజ్ చేసుకోండి. బిలో 23 BMI మేనేజ్ చేసుకోండి. 7 to 8 hours నిద్రపోవడానికి ట్రై చేయండి. రోజుకు 1 గంట వ్యాయామం చేయండి. ఇవి చేస్తే చాలా మటుకు షుగర్ రాకుండా, బీపీ రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ఫ్యాటీ లివర్కి షుగర్కి ఉన్న లింక్ ఏంటి? మనం 100 మంది హాస్పిటల్కి వస్తున్నాం అనుకోండి, పేషెంట్ కావచ్చు, హెల్త్ ప్యాకేజెస్ వాళ్ళు కాదు, రొటీన్గా చెక్ చేసుకునే వాళ్ళు కావచ్చు, వేరే కారణాల వల్ల వచ్చిన వాళ్ళు కావచ్చు. 100 మందికి అల్ట్రాసౌండ్ చేస్తే 90 మందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది, గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 3 వరకు. ఫ్యాటీ లివర్ కారణాలు వెయిట్ పెరగటం, ఆల్కహాల్, స్మోకింగ్, అధికంగా ఫ్యాట్ పదార్థాలు తినటం, నో యాక్టివిటీ. ఫ్యాటీ లివర్ అంటే మన లివర్ స్ట్రక్చర్ మీద ఫ్యాట్ పెరిగిపోవడం, విసరల్ ఫ్యాట్ అది పెరిగిపోవడం వల్ల లివర్ సరిగ్గా పనిచేయదు. పనిచేయకపోవడం వల్ల ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి. ఒకటి కొలెస్ట్రాల్ పెరుగుద్ది, హార్ట్ డిసీజెస్ వస్తాయి. ట్రైగ్లిసరైడ్స్ పెరిగితే షుగర్ వస్తుంది, షుగర్ వస్తే మళ్ళీ హార్ట్ డిసీజెస్ వస్తాయి. సో అలాగే వదిలేశారనుకోండి లివర్ని, గ్రేడ్ 2, గ్రేడ్ 3 కింద లివర్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోతాడు. అది ఇర్రివర్సిబుల్. గ్రేడ్ 3 దాటిందంటే ఇర్రివర్సిబుల్. ఇంకా గ్రేడ్ 3 వరకు మనం వెనక్కి తీసుకురావచ్చు. మన ఆహారాలు మెయిన్ ఫ్యాటీ లివర్ తగ్గాలంటే వెయిట్ తగ్గాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఈ 3 ఇంపార్టెంట్. ఆల్కహాల్, స్మోకింగ్ ఉండకూడదు, అది కంపల్సరీ. సో షుగర్ లెవెల్స్ పెరగటం వల్ల, షుగర్ లెవెల్ సరిగ్గా లేకపోవటం వల్ల ఎరెక్షన్ కూడా ప్రాబ్లం వస్తుంటారు కదా? తప్పకుండా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది న్యూరోపతి వల్ల పోద్దండి. నరాలు, నర్వ్స్ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల డ్యామేజ్ అవుతాయి. అడ్వాన్స్ గ్లైకేషన్ ప్రొడక్ట్స్ రిలీజ్ అవుతుంది, దానివల్ల నరాలు డ్యామేజ్. ఆ నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. షుగర్ కంట్రోల్ చేస్తే చాలా మటుకు వెనక్కి వస్తుంది, బట్ లాంగ్ టర్మ్గా కంట్రోల్ చేయలేదనుకోండి పర్మనెంట్గా ఇబ్బంది వస్తుంది. తర్వాత కన్ను కూడా ఎఫెక్ట్ అవుతుందంటారు. కన్నులో వచ్చేదాన్ని మళ్ళీ రెటినోపతి అంటాం. రక్తనాళాలు బ్లీడింగ్ రావటం, లేకపోతే బ్లైండ్నెస్ రావటం అనేది ఇది కూడా షుగర్ పెరగటం వల్ల వచ్చే ఇబ్బందులు. రెటినోపతి ఉందంటే డెఫినెట్గా కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంటుంది. కొంతమందికి నరాలు ఎఫెక్ట్ అవుతాయి, కొంతమందికి ఐ ఎఫెక్ట్ అవుతాయి, కొంతమంది హార్ట్ ఎఫెక్ట్ అవుతాయి, కొంతమందికి కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తాయి. రకరకాలు. అందరికీ అన్నీ రావాలని లేదు, అన్నీ ఒక లైన్లో రావాలని లేదు. మనిషికి డిఫరెన్స్ ఉంటుంది. అలాగే మిల్లెట్స్ కానీ 3 పూట్ల మిల్లెట్స్ కానీ తింటే మనం మంచి ఆరోగ్యం ఉండొచ్చు, షుగర్ను కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? మిల్లెట్స్ని బాగా హైప్ చేశారు. నేను తప్పు అంటలా, మిల్లెట్స్ తినడం తప్పు కాదు. మిల్లెట్స్ అన్పాలిష్ తినండి ఫస్ట్. రైస్ ఎంత తింటున్నారో అంత మిల్లెట్స్ తినకండి. క్వాంటిటీ ఉండకూడదు. క్వాంటిటీ పెంచితే అది కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి, అది ఎక్కడ పోదు, అది కార్బోహైడ్రేట్ సోర్సే. ఎనీ గ్రెయిన్స్, కినోవా అనుకోండి, రైస్ అనుకోండి, వీట్ అనుకోండి, మిల్లెట్స్ అనుకోండి, జవార్ అనుకోండి, ఏదైనా అన్ని గ్రెయిన్సే. అన్నిట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ప్రోటీన్ కంటెంట్ కొంతమందిలో ఎక్కువ, కొన్నిట్లో తక్కువ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ కొంతమందిలో ఎక్కువ ఉంటుంది, కొంత తక్కువ ఉంటుంది. అంతేగాని కార్బోహైడ్రేట్ ఫ్రీ కాదండి. షుగర్కి ఏదో దివ్యాషోధం కాదు మిల్లెట్స్. మనం అది కూడా మితంగా తింటే మనకు హెల్ప్ చేస్తుంది. దాన్ని మళ్ళీ పాలిష్ చేస్తున్నారు అనుకోండి, వేస్ట్. దాన్ని పౌడర్ చేశారు అనుకోండి, అది ఇంకా వేస్ట్. అది మైదాతో సమానం. సో మీరు అవాయిడ్ వైట్స్ అన్నారు, కానీ మనంతా వైట్స్ చుట్టూనే ఉంది కదా మన ఆహారం అంతా. ఎలాగా వైట్ చుట్టూతోనే ఉంది, నేను కాదంటే తినొద్దని చెప్పట్లేదుగా, తగ్గించండి అని చెప్తున్నా. మీరు పని అంత లేదు కదా, మీరు ఇన్స్టెంట్ ఎనర్జీ రావాల్సిన కాయ కష్టం ఏం పడుతున్నామండి మనం. అంటే మన ఎక్సర్సైజ్ కూడా చేయట్లేదు, మనం ఖర్చు పెట్టేది తీసుకునేది, ఖర్చు పెట్టేది బ్యాలెన్స్ ఉండాలి అంతే కదా. ఫ్యాట్స్ అనేవి ఫిక్స్డ్ డిపాజిట్స్, ప్రోటీన్స్ అనేది కార్బోహైడ్రేట్స్ కరెంట్ అకౌంట్. ఆ కరెంట్ కూడా మనం ఖర్చు పెడతానే కదా తినాల్సింది. అవును, ఖర్చు పెట్టలేనప్పుడు దాంట్లో ఎంత వేసినా ఏమవుద్ది, అది ఫిక్స్డ్ డిపాజిట్లోకి వెళ్తుంది, అంతే. ఫ్యాట్ అయిపోద్ది, దానివల్ల ఇబ్బంది ఎవరికి? రిజర్వ్డ్ ఫ్యాట్స్ అంటారు కదా సార్, వాటిని ఎలా చూడాలి? అది విసరల్ ఫ్యాట్తో ప్రాబ్లం అండి. స్కిన్కి సబ్క్యూటేనియస్ ఫ్యాట్తో ఇబ్బంది ఉండదండి. మన పేగులు, మన లివరు, ప్యాంక్రియాస్, పొట్టబయని పేరుకునే ఫ్యాట్తో ఇబ్బంది ఉంటుంది. అది మెయిన్గా వచ్చేది ఇన్యాక్టివిటీ వల్ల, స్ట్రెస్ వల్ల,
ఎక్కువ కాప్స్ తినడం వల్ల. ఇప్పుడు ట్యాబ్లెట్స్, ఇన్సులిన్ ఇవి కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ ఏమైనా ఉన్నాయా? ఇంకా టాబ్లెట్స్ ఉన్నాయి, ఇన్సులిన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇంజెక్షన్స్ GLP-1 ఎనలాగ్స్ అని వచ్చినాయి, డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి, వెయిట్ కంట్రోల్ చేయడానికి. ఇంతవరకే ప్రస్తుతానికి. ఇన్సులిన్లో 4-5 రకాలు, GLP-1 ఎనలాగ్స్లో 4 రకాలు, మందుల్లో ఒక 7-8 రకాలు ఉంటాయి. ఏ పేషెంట్కి ఏది అవసరమో దాన్ని బట్టి చేయాలి.